శ్రీగురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ నమో నమ. నేటి గరుడ పురాణం 3వ అధ్యాయంకి స్వాగతం. శ్రీహరి ఇలా యమ మార్గమంతా గడిచాక యమపురంలో ప్రవేశించిన జీవులు ఎలాంటి బాధలు అనుభవిస్తారు అని గరుడు అడగ్గా, శ్రీహరి నరక బాధలు వింటే నీవు కూడా భయపడతావు, అయినా అడిగావు కనుకనే చెప్తున్నాను విను. భౌభూతిపురానికి 44 ఆమడ్ల దూరంలో యమధర్మరాజు పట్టణం ఉంటుంది. అక్కడ నరకబాధలు అనుభవించి పాపులు ఆహాకారాలు వింటూనే ప్రేతం ఏడుస్తున్నాడు. యమపురంలో భటులు ఆ ఏడుపు విని దక్షిణ ద్వారం కావాలని వాడి ధర్మరాజునితో పాపాత్ముడు వచ్చి ఉన్నాడని చెప్తారు. ఏది ఎంటరాదు, ఈ విషయం మీరు జ్ఞాప్తి చేసుకోవాలి. ఇట్లా జీవితకాలం పోగు చేసిన ధనాన్ని వారు స్వయంభవంలోనికి తెచ్చుకోలేరు. కన్ను మూసినప్పుడు ఆ ద్రవ్యమంతా వాళ్ళు సంబంధికులు అనుభవిస్తారు. ధర్మ సూక్ష్మం విచారించి చూసినప్పుడు, అయ్యో, అతడు ఎన్ని పాపాలు చేసి ఆ ధనం సంపాదించగా వాళ్ళంతా దాన్ని భాగాలు చేసుకోవడానికి తయారయ్యారు. మరి అతడు చేసిన పాపాలు భాగం పొందడానికి సంసిద్ధులవ్వారా? కానే కారు. అందులో పిసమత్తాన్ని పాపమైన వారికి అంటదు. పాపం చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. యమపురిలో ద్వారపాలకుడు ధర్మరాజుని ద్వారా చిత్రగుప్తునికి పాపి వచ్చాడని సమాచారం చేరగానే అతడి విషయాన్ని యమధర్మరాజుతో చెప్తాడు. యమధర్మరాజుకు వచ్చిన పాపుల్లో ఎవరు నాస్తికులు, ఎవరు పాపాత్ములో తెలుసా? ఆయన చిత్రగుప్తునికి అడుగుతారు. చిత్రగుప్తుడు సర్వజ్ఞుడైన అతడు శ్రవణులకు అడుగుతారు. ఎవరు ఈ శ్రావణులు? ఈ శ్రవణులనేవారు బ్రహ్మపుత్రులు. వీరు స్వర్గలోక, మనుష్యలోక, పాతాళలోకల ఎక్కడైనా ఏ ఆటంకం లేకుండా సంచరించేవారని అర్థం. దూరశ్రావణ, దూరదర్శనాది విద్యలన్నీ వారు భార్యలు అలాంటి వారే. వీరికి శ్రవణి అని అంటారు. వీరు 3 లోకాల్లోని ఉన్న స్త్రీ చేష్టలు బాగా గ్రహించగలరు. ఈ శ్రావణులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు ఏ పాపాలు చేశారో చిత్రగుప్తుడికి వివరిస్తారు. యమధర్మరాజుకు గూఢాచార్యుల వాళ్ళైన ఈ శ్రవణులు మనసు త్రికరణంతో చేసిన మను వాక్యము కర్మలను పాపాలను వెనుకపడగలరు. వీరు యథార్థంగా దాన వ్రతాది పుణ్యకర్మలను చేసి వారికి స్వర్గ సౌఖ్యాలు కల్పించడంలో వీరి పాత్ర ఉన్నట్లే సత్యవాదులై వీరి వల్ల పాపాలు చరిత్రలు కూడా యమునికి తెలియగలరు. మనుష్యులు ఆహారం చేసి సమస్త కృత్యాలు కనిపెట్టడమే వీరి పని. సూర్య చంద్రాది, వాయువు, అగ్ని, అంతరిక్షం, భూమి, నీరు, అంతరాత్మ, యముడు, రాత్రి పగలు 2 సంధ్యలు ధర్మము మానవునికి ప్రవర్తనను ఎరుగుదురు. ధర్మరాజు చిత్రగుప్తుడితో, శ్రవణ సూర్యుడు మునిగిన వారు శరీరధారిని, అతడు ఆమె చేసే పాపపుణ్యాలు చూస్తుంటాడు. యముడిలా శ్రావణ చిత్రగుప్తాదులు సాయం వల్ల మనుషులు పుణ్యపాపాలు తెలుసుకొని వారిని పిలిచి తన నిజ రూపాన్ని చూపిస్తాడు. యముని శరీరం మిక్కిలి పెద్దది, భయంకరంగా. అతని హస్తమును దండమంటిది, మాయిష్యం అంటే దున్నపోతును ఎక్కి ఉంటాడు. అతని స్వరం ప్రళయకాలం మేఘ గర్జం వలె ఉంటుంది. కటిక కొండ వలె నల్లగా వాని రూపం ఉంటుంది. వాని ఆయుధములు మెరుపు వలె మెరుచు ఉంటాయి. అట్టి ఆయుధములు 32 చేతులు ధరించి భయంకరుడై ఉండును. 3 యోజనముల పొడవుగా నుండును. అతని యొక్క కన్నులు దిగచువలను ఉండును. ఇక్కడ యోజనం అంటే మీరు అర్థం చేసుకుంది ఏంటంటే 8 మైళ్ళు. ఈ 8 మైళ్ళు అంటే ఇంచుమించి వారి యొక్క శరీరం అంత భయంకరంగా ఉంటుంది. దాంతోపాటు కొర్రలతో, ఎర్రని కన్నులతో, పెద్ద ముక్కుతో మిక్కిలి భయంకరుడై ఉండును. అతని వద్ద మృత్యువు, జ్వరం మునిగిన పరివారం ఉండును. అతని పరివారం కూడా అతని వలె భయంకరంగా ఉండును. ఆ పరివారం కూడా యముని వలె పాపులను గద్దించుచుండును. ఆ మహారూపాన్ని చూస్తేనే చాలు పాపాత్ములు భయపడతారు. ఈ విధంగా యముని యొక్క స్వరూపం ఉంటుంది. చిత్రగుప్తుడు మృత్యు, జ్వరాది రోగాలతో కూడి అతి భయంకరుడై యముని సమీపంలో ఉంటాడు. అతని కంటే అతని దూతలు ఇంకా భయంకరులు. పాపులు వీరు గర్జనలకు వణుకుతుంటారు. దానగుణముల చేత పాపులు మరింత భయపడతారు. యముని ఆజ్ఞ మేరకు ఏడ్చి పాపాత్మను చూస్తూ చిత్రగుప్తుడితో, ఒరే మూడులారా,
పాపం చేయనేలా, ఇంతగా శోకించనేలా? పాపులకు ఫలితం అనుభవించక తప్పదని తెలియదా? మీరు మీ లోకంలో ఎంత స్థితిమంతులై, దరిద్రులై, పండితులైన, పామరులైన, బలవంతులైన, బలహీనులైన గాని సమవర్తి అయిన యమధర్మరాజు ఎదుట సమానులై. అందరూ ఒక రీతిగానే శిక్షించడం జరుగుతుంది. పక్షపాతం ఉండదు అని చెప్తాడు. పాపులకు మరో మాట్లాడడానికి నోరు ఉండదు. నిశ్చలమైన ఉన్న ఆ పాపలను చూసి యముడు వారి వారి పాపాల తగిన శిక్షలు అనుభవింప చేయుండు. భటులకు ఆజ్ఞాపిస్తూ చుండును. ప్రచండుడు మొదలైన దూతలు నిర్ధాత్ములై పాపాత్ములకు అందరూ ఒక తాడులో కట్టి నరకాల దగ్గరికి తీసుకుని పోదురు. అచటికి ఒక పెద్ద వృక్షం గలదు. అది 5 యోజనములు వెడల్పు, 1 యోజనం ఎత్తు కలిగిన ఉండును. యమవటులు పాపులను తలకిందలుగా గట్టి కొట్టుదురు. ఆ బాధను భరింపలేక దుఃఖించి పాపులకు రక్షించేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఇట్లా వేలాడుతున్న పాపులు యమభటులకు అనేక విధములుగా ప్రార్థించుదురు. యమభటులు ఈ విధంగా ఆయుధంతో మరింత వారికి కొట్టుదురు. పాపాత్ములారా, పాపకార్యమును ఎలా చేసుదురు? సులభమైన జలమును, అన్నమును ఎవరికి పెట్టలేకపోతుడు. కాకులకి, కుక్కలకైనా ఏమీ పెట్టలేదు. అతిథులు వారందరికీ ఆదరింపలేదు. పితృదేవతలకు తర్పణలైనా ఇచ్చారా? యమును చిత్రగుప్తుని మంత్రము జపించలేదు. ధ్యానమైనా చేయలేదు. దేవతలకు అర్పింపలేదు. పెద్దలకు గౌరవింపలేదు. ఇట్టి మిమ్ము శ్రీహరి మాత్రం క్షమించగలడా? మేము అతడు ఆజ్ఞ చే మీ పాపము తగినట్లు శిక్షిస్తామని అనేక విధముగా పాపులకు కొట్టుదురు. కుక్కలచే కరిపింపుదురు. ఈ విధంగా ఆయుధంతో కొట్టి చీల్చి మరుగుచున్న నూనెలో వేసి అనేక విధములుగా శిక్షించుదురు. తర్వాత వారిని యమున ఆజ్ఞ ప్రకారం తమిశ్రమ మున్నిగిన నరకములు పడివేయుదురు అని శ్రీ మహావిష్ణువు గరుడుకు జై శ్రీరామ్. ఆ పిదప కగిరాజు సర్వలోక పూజ్యుడైన వైకుంఠ పరమాత్మను భక్తితో నమస్కరించి, ఓ కరుణానిధి, నరకములు ఎన్ని రకములు, వాటి స్వరూపం ఎట్టిది, అందులో బాధలో చెందేవారు దుర్దశేమి, సవిస్తరంగా నాకు వినిపించమని కోరగా శ్రీ మహాభగవానుడు విష్ణు భగవానుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. నానా రకములు నరకములు అవి ఏవి? ఖగరాణ్యక, గరుడ, నరకములో రకాలు అన్నీ చెప్పగల సంఖ్య కాదు. ఎందుకంటే అవి అగణితంగా ఉన్నాయి. మానవునికి చిత్రగుప్త ప్రభుత్వంతో ఎన్ని దుష్ట ఆలోచనలు ఉంటావో వాటినన్నికి మనుష్య బందీ నరకములు చవచూడవలసి వస్తుంది. కనుకని అవి అసంఖ్యంగా ఉన్నావని చెప్పక తప్పదు. కానీ నీ వంటి జ్ఞానికి ఆ సంఖ్య రేణు మాత్రమైన గోచరించడానికి రహస్యమైన ఈ సంఖ్య చెప్తున్నాను. నరకాలు 84 లక్షలు ఉన్నవి. జీవుల సంఖ్య ఇవి సరిసమానంకు. వీటిలో ఘోరమైన నరకములు 21. మొదటిది తమ్మిశ్రం, రెండోది అంధతమిశ్రం, 3 రౌరం, 4 మహారౌరం, 5 కుంభపాకం, 6 శుచిముఖం, 7 అసపత్రివనం, 8 అవచి, 9 అంధకూపం, 10 వైతరణి, 11 పుయాది, 12 క్రిమభోజనం, 13 ప్రాణరోధ, 14 కాలసూత్రం, 15 సందర్శం, 16 తప్తర్మి, 17 వజ్రకంఠం, 18 శల్మిని, 19 వినాశనం, 20 నానాభక్షణం, 21 రేతపానం. వైతరణి చేరువగా సారమయాదనం కూడా చేర్చవచ్చును. ఈ నరకకాలంలో చేరువలో 5 ఆమడల విస్తారంగా 1 యోజనం ఎత్తుగలిగిన ఒక బురుగు వృక్షము అగ్నిహోత్రంలో వెలుగుతూ ఉంటుంది. పాపాత్ములందరూ ఆ చెట్టుకు తలకిందలుగా కట్టి యమదూతలతో కొడుతుంటారు. వారిని అక్కడ ఆదుకోవడానికి ఎవరు ఉండరు. యమదూతల చేత వారు హింసింపబడుతున్నారు. వారు ఏమనగా పుణ్యకార్యాలు చేయలేదు. ఆ పుణ్యకార్యాలు చిట్టాను యమభటులు చెప్తుండగా వింటారు. కొందరు పాపులు దెబ్బలు పడి ఓర్వలేక గిలగిలలాడుతూ పడిపోతారు. అలా పడినప్పుడు ఆ చెట్టు ఆకుల చేత కోసుకొని పోయి వారి శరీరం తెగిపోతుంటుంది. కింద పడిన వారికి కుక్కలు కరుస్తాయి. ఆ పాపులకు కొందరు భటులు రంపాలతో కోస్తారు, కొందరు గొడ్డలతో నరుకుతారు, కొందరు భూమిలో నడుము లోపలకు పాతి బాణాలతో తలలు ఎగరగొడతారు, కొందరును
గనక ఆడించినట్లు తిప్పుతుంటారు. కొందరును నిప్పుల్లో కాల్చి సమ్మనులతో సోగడతారు. కొందరును సలసలగా నూనెలో నేతిలో పడేసి వేపుతుంటారు. కొందరును బోర్లా పడుకొని పెట్టి ఏనుగుల చేత తొక్కిస్తారు. కొందరు నూతుల్లో తోస్తారు. కొందరును పర్వత శిఖరాలపై నుంచి కిందకు దొర్లిస్తారు. కొందరు పురుగులు గుంటల్లో తోస్తారు. వజ్రముక్కులు గల కాకులు గద్దల వలన ఆ పాపులు పడే హింస చెప్పిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన నరకాలు, కొన్ని తప్పుడు పనులకి తగిన యొక్క శిక్షలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నరకాల పేరు మరియు పాపులు ఆ శిక్షల విషయం తెలుసుకుందాం. తమ్రేసి నరకం పరదాన, పరసంతాన, పరస్త్రీ అపహరణ అంటే పరవ వస్తువులు కానీ పరాయి యొక్క ధనం కానీ అపహరించిన పరాయి స్త్రీకి చేతపట్టిన వారికి శిక్ష ఏంటంటే అంధకార బంధువును పడివేసి కర్రలచో బాధితురు. రెండోది అంధక మిశ్రమ నరకం. మోసగించి స్త్రీలను ధనం పుచ్చుకునేవారు కండ్లు కనిపించిన నరకం నరికిన చెట్లు అందరూ పడివేస్తారు. రౌరం అనే నరకంలో ఇతర ప్రాణులకు చంపి తన కుటుంబాన్ని పోషించుకునే వారికి రురువులనే పాపముల కన్నా ఘోరమైన జంతువులు హింసిస్తాయి. మహారౌరు నరకం. ఈ నరకం ఎలాగ ప్రవర్తిస్తుందంటే సంపాదించినది అచ్చం తన కొరకు వెచ్చించుకునే వానికి కేవలం తన ఆర్జించిన వస్తువులు, ఆర్జించిన సామాగ్రి, ధనము కూడా కేవలం తన స్వార్థం కోసం ఆడుకునే వారికి శిక్ష ఏమిటంటే పచ్చి మాంసం తినేవారుగా హింసిస్తారు. కుంభపాక నరకం. పశువులను, పక్షులను చంపి పొట్ట నింపుకునే వారికి సలసల కరిగిన నూనెలో పడివేయుదురు. శుచిముఖం. ధనమదంతో అందరిని చిన్న చూపు చూసేవారికి మీకు తెలిసిపోతుంది. ఎవరైతే ధనహంకారంతో కామాదులతో నిండి ఉంటారో వారికి నరకం ఏమనగా శరీరమును సూదులతో బొంత వలె కుట్టుదురు. అసిప